మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవమనే కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపా కనికరాన్ని బట్టి మీరందరూ క్షేమకరంగా దేవుని భద్రతలో నిలిచి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దేవాతి దేవుడు మళ్ళీ ఉదయ కాలము ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుకునే గొప్ప ధన్యత ఇచ్చినందుకు ఆయనకి ఏమి ఇచ్చిన ఆయన రుణాన్ని మనము తీర్చలేము. దేవుని వాక్యములోనికి మనం వెళ్ళినట్లయితే ఈరోజు దేవుని వాక్యములో నుండి ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనము మనం చూసుకున్నట్లయితే, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నన్న ఒక మంచి మాటను మీ వద్దకు తీసుకురావాలని కోరుతూ ఉన్నాను. ఇదేనా అనేక మంది కంటికి కనిపించే శూన్యాన్ని చూసి నిరాశ పడిపోతూ ఉన్నారు. వారి ఎదుట ఉన్న పరిస్థితులను బట్టి, వారి చెయ్యలేని పరిస్థితులను బట్టి, వారు మోయలేని భారములను బట్టి ఎంతగానో కృంగిపోతూ నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది నాన్న ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిరాశలోనికి, నిస్పృహలోనికి, వేదనలోనికి వెళుతున్నావేమో. అయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా ఇక్కడ, నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నీకున్న కొద్దిపాటి ఆరంభం కూడా కొండంత ఆశీర్వాదకరంగా మార్చగలిగే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నిజమే, ఇది నాన్న నువ్వు ప్రారంభించిన ఆ చిన్న పనిని, నువ్వు ప్రారంభించిన ఆ చిన్న ఉద్యోగమును, నువ్వు ప్రారంభించిన ఆ చిన్న స్థితిగతులను బట్టి, నీకున్న ఆ కొద్దిపాటి జీవితాన్ని బట్టి నీ చుట్టూరు ఉన్న వారందరూ నీకన్నా అధికంగా కనిపించవచ్చు. వారందరూ కూడా ఆశీర్వదింపబడిన వారిగా నీకు కనిపించినప్పుడు అనేక మంది జీవితాలలో, హృదయాల్లో ఒక ఆలోచన వస్తుంది, ఇంతేనా నా జీవితము, నా జీవితం మార్పు చెందదా అని నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక మనుషుల లెక్క ప్రకారం అబ్రహాము సమాధానం కోసం పచ్చని భూములను వదులుకుని ఓడిపోయినట్టు కనిపిస్తుంది. కానీ ఆత్మానుసారంగా మనము ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని లెక్కలో అతడు గెలిచాడు. ఎందుకు అబ్రహాము గెలిచాడనంటే, అబ్రహాము సమాధానమును కోసం, దేనికోసం? సమాధానం కోసం. నిజమే, ఈ దినాన అనేక మంది సమాధానమును కోల్పోయి అనేక విధాలుగా వారి జీవితాలలో లెక్కలేని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. కానీ వారి జీవితాలలో ఏమి కోల్పోతూ ఉన్నారు అంటే సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. అది వారి జీవితంలో ఉంటే, అది వారి జీవితంలోనికి ప్రవేశిస్తే సమాధానం వారు కోల్పోతారని తెలిసి కూడా వారి కనులకు ఆకర్షణంగా ఉన్న దానిని బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారనంటే వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అబ్రహాము ఎదుట ఉన్నతమైన ఆశీర్వాదకరంగా కనిపిస్తున్నప్పటికీ కూడా దేవుని చిత్తము కోసం దానిని వదులుకున్నాడు. దేవుని లెక్కలలో అబ్రహాము గెలిచాడు. ఒక సంతానం కూడా లేని శూన్య స్థితిలో ఉన్న అబ్రహాము దేవుడు ఇసుక రేణువులంతా విస్తారమైన భవిష్యత్తు వాగ్దానం చేసింది ఇక్కడే అని మనం ఆలోచన చేయాలి. నువ్వు దేవుని కోసం దేనినైనా ప్రక్కన పెట్టినట్లయితే, ప్రభు కోసం నీకు ఆకర్షణంగా కనిపిస్తున్న వాటిని కూడా నువ్వు వదులుకున్నప్పుడు నీకు లెక్కకు మించినది, నువ్వు ఊహించిన రీతిగా ప్రభు నీకు వాగ్దానాలు చేయడానికి, వాగ్దానం చేస్తున్న దేవుడు దానిని స్థిరపరచడానికి ఆయన చాలిన వాడని మరిచిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మన జీవితాలలో కూడా సమాధానం కోసం మనం కొన్నిటిని వదులుకున్నప్పుడు లోకం మనల్ని తక్కువ చేసి చూడొచ్చు, కానీ దేవుడు మన ఊహకు అందని రీతిలో మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి
దేవుని ఆలోచనలో నువ్వు గొప్పవాడిగా మార్చబడాలి. లోకము నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన నీ జీవిత స్థితిగతులు ఏమి మారవు, కానీ ప్రభు నిన్ను మెచ్చుకోవాలి. ఆయన దృష్టికి నువ్వు అనుకూలంగా, ఆయనలో నువ్వు గెలిచేవాడిగా నువ్వు ఉండాలని మనవి చేస్తున్నా. అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు కదా, ఈ లోకమును నేను పెంటగా ఎంచాను. ఎందుకు ఈ లోకాన్ని పెంటగా ఎంచాడు? తన చుట్టూ ఉన్న ప్రజలందరూ, అయ్యో పౌలు ఎలా బ్రతికిన వాడు, ఎలా జీవించిన వాడు, అయ్యో అతనుకున్న ఒక ఉన్నతమైన హోదాన్ని విడిచిపెట్టాడే అని ఇతని వంటి తెలుగు తక్కువ వాడు లేడనుకున్నారు. కానీ ఆ పౌలు దేవుడు ఇచ్చే ఉన్నతమైన భాగ్యమును కోసం ఎదురు చూస్తున్నాడు. మరి దినాన్న నీవు కూడా దేవుడిచ్చే, ప్రభు ఇచ్చే వాటి కోసం నువ్వు ఎదురు చూసే వాడిగా ఉన్నట్లయితే ఆయన నీ జీవితంలో ఘనమైన కార్యమును చేస్తాడు. శూన్యం నుండి అనేకమైన అద్భుతాలు సృష్టించే దేవుడు మన దేవుడు. శూన్యములో ఆయన ఆకాశమును భూమిని చూసినప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు నోటి మాటతో రాసులను చేసి ఉన్నతమైన కృపతో దేవుడు నింపాడే. అతి రీతిగా అబ్రహాము పరిస్థితులు చూస్తూ సంతానము కలిగే అవకాశం ఎంత మాత్రము లేదు, కానీ దేవుడు తన జీవితంలో దేవుని చూస్తూ శూన్యంలో నుండి కూడా అద్భుతాలు సృష్టించగలడని, ప్రభు తన నమ్ముకున్న దేవుడు అద్భుతమైన కార్యములను చేయగలడని అబ్రహాము నమ్మాడు. మనుషుల లెక్క ప్రకారము ఏది అసాధ్యమో అది దేవునికి సాధ్యమని మర్చిపోవద్దు. నీ జీవితంలో కూడా ఈరోజు ఉద్యోగము కావచ్చు, నీ భవిష్యత్తులో కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు, నీకు ఏదైతే మేలుగా నువ్వు భావిస్తున్నావో దానిలో నువ్వు ఓటములను చూస్తూ నీ భవిష్యత్తు తెలియని పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావేమో, అయితే నా ప్రభు ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే నీ జీవితంలో ఇదే నా భవిష్యత్తు అని అనుకున్నావో అది అతలాకుతలం అయిపోయినప్పుడు, నువ్వు ప్రభు మీద ఆధారపడినప్పుడు, నీవు ఏదైతే ఆకర్షణంగా కనిపించదు దాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం ప్రక్కన పెట్టావో దానికి మించినది, దానికి ఉన్నతమైనది, దానికన్నా అధికమైనది ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. ఏ దారి లేనట్లుగా కనిపిస్తున్నాయా? మనుషుల మాటలను నమ్ముకు. దేవుడు నీకు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చడానికి ఆయన సముద్రుడని నమ్ము. త్యాగానికి మనం ఏదైతే దేవుని కోసం ప్రక్కన పడతామో దానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడని మర్చిపోద్దు. అబ్రహాము లోతుతో గొడవ పడకుండా ఉత్తమమైన భూములను లోతుగా అప్పగించేశాడు. అది ఆ రోజు ఎంతో ఆకర్షణంగా ఆనిన అబ్రహాము అవునంటే కాదనేవాడు లేడు. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపి ప్రభు యొక్క ఆలోచనల వైపు తన ఆలోచనలు మలుచుకున్నాడు. కాబట్టి అబ్రహాము తన సమస్తాన్ని లోతుకి చేసినప్పుడు లోతు కంటికి కనిపించే పచ్చని మైదానాలను చూస్తూ వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము దేవుడి వైపు చూశాడు. నువ్వు దేవుని మాట కోసము లోకములో ఉన్న కొన్ని అవకాశాలను వదులుకోవాలి, లాభాలను వదులుకోవాలి, మేలును వదులుకోవాలి, సంతోషమును వదులుకోవాలి, ఆనందమును వదులుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా వదులుకున్నావో నిరాశపడకు. లోతు సంపాదించుకున్నది కొద్ది కాలమే తన దగ్గర ఉంది, కానీ అబ్రహాము దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము తరతరాలు వరకు విడిచి నిలిచిపోయింది. అది ఈ రోజు కూడా అది మనం చెప్పుకోవడానికి అవకాశం కలిగిందంటే అబ్రహాము ఆ దినమున ఆకర్షణను వదిలివేశాడు. దేవుని మాటకు శూన్యంలో దేవుడు కార్యము చేస్తాడని విధేయత చూపాడు. దేవుడిచ్చే ప్రతిఫలము ఎప్పుడు కూడా అది పోయేది కాదు, అది ఎల్లప్పుడూ విస్తారముగా ఉంటుందని మర్చిపోవద్దు. నా ప్రియ నేస్తమా, సహోదరి సహోదరుడా, నీ కంటికి కనిపించే శూన్యాన్ని చూసి ఎంత మాత్రము నిరాశపడకు, ఎంత మాత్రము దిగులు చెందకు, ఎంత మాత్రము భీతి చెందకు. ఎందుకో తెలుసా? శూన్యములో అద్భుతములు జరిగించేవాడు మన దేవుడు. అయితే గుర్తుంచుకో, దేవుడు నీకిచ్చే ఆశీర్వాదాలు నువ్వు లెక్క పెట్టలేనంత గొప్పగా ఆయన మార్చగలడు. అబ్రహాము దగ్గర అప్పుడు కేవలము దేవుని మాత్రమే ఉంది. ఈరోజు నీ ఆర్థిక వ్యక్తిగత పరిస్థితులు ఎలా ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు దేవుని పైన నమ్మకం ఉంచి యథార్థముగా సాగిపోతే లోకం ఆశ్చర్యపడే రీతిలా
నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఆయన వాగ్దానము ఎన్నడూ కూడా విఫలము కానబడని మర్చిపోవద్దు. ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో మాట్లాడని రీతిగా నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడకు. నీవు ఈ దేనినైతే వదులుకుంటున్నావో, అయ్యా ఇది నీ చిత్తము కాదని ప్రభు చేతుకు నీ చిత్తమును అప్పగిస్తావో, ఆయన చిత్తము కొరకు నువ్వు ఎదురు చూస్తావో, ఆయన వాగ్దానం నువ్వు పట్టుకుని నడుస్తావో, ప్రభు నీ జీవితాన్ని ఘనముగా మారుస్తాడని మర్చిపోవద్దని ప్రభు పేరట ఇది నాన్న మనవి చేస్తున్నా. అయితే ఇది నాన్న ప్రార్థించగలుగుతావా? అయ్యా నా కంటికి కనిపించే పరిస్థితులను చూసి నేను ఆశ్చర్యపడకుండా నువ్వు నా జీవితంలో చెయ్యబోయే అద్భుతం వైపు చూస్తూ కృప అనుగ్రహించగలిగిన నీ వైపు నేను అడుగులు వేసే కృప నాకు దయచేయనని ప్రార్థించగలుగుతావా? అయితే ప్రార్థించు. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, కృప కలిగిన యేసయ్యా, నీ బిడ్డలు నీ వైపు ఆధారపడి నీ యందు విశ్వాసంతో నడుస్తూ ఉండగా నీ బిడ్డల జీవితాలు ఘనమైన కార్యములను మీరు అనుగ్రహించి కృపతో నీ బిడ్డలను బలపరచండి. ఈ దినమంతా నీ కృపా దీవెన చేత ఆశీర్వదించి వారి జీవితాలలో, వారి ఉపాధలో, వారి జీవన పాదులలో నీ కృప చూపి నడిపించమని, క్షేమమును ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో క్షమ పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మలను మీ కుటుంబమును దీవించి మీ పరిస్థితులన్నిటిని చక్కపరిచి ఈ దినమంతా మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనులు తోడే ఉండి నడిపించి ఆశీర్వదించును గాక.